హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు మరో రానున్నటువంటి 2 గంటల నుంచి 3 గంటల్లో మీ ఖాతాలలో రూ. 4,016, కొత్త పెన్షన్ డబ్బులు కాకుండా తిరిగి రూ. 2,016, పాత పెన్షన్ డబ్బులనే మన రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ ఉత్తర్వులు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. తెలంగాణలో ఎప్పటి నుంచి ఎందరో మంది తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో ఏదైతే ఈ నెల పెన్షన్ డబ్బులు, ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏదైతే ఈ జూన్ నెల ఏ తారీఖు వరకు ఇంకా ఎంత సమయం అనేది ఉంది ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావడానికి, జమ చేసేందుకు ఏ తేదీలోపు తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరుగుతుందా అన్న విషయంపై ఈ వీడియోలో మీకైతే సమాచారాన్ని తెలియజేస్తాను. దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా చాలామంది మహిళలు మహాలక్ష్మి పథకం కోసం రూ. 2,500 కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్ళి వారు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. కాబట్టి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తను అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఇదివరకు ఎవరైతే రూ. 2,000 తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ వచ్చేసి రూపాయలు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ వచ్చేసి రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బులను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసేందుకు భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ జూన్ నెలలోనే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలా లేదా అన్నదానిపై కీలక నిర్ణయం అనేది తీసుకోబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు వెల్లడించడం అయితే జరిగిందన్నమాట. మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ మీకు అందరికీ కూడా ఈ పెన్షన్ డబ్బులను అయితే ఖాతాలలోనైతే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. నిన్నటి వరకు ఈ రోజు వరకు చాలామంది లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులను అయితే జమ చేసినట్లు కామెంట్లు అనేది చేయడం అయితే జరిగింది లబ్ధిదారులు. అదేవిధంగా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కానటువంటి లబ్ధిదారుల ఖాతాల్లోకి తిరిగి ఈ రూ. 2,000, రూ. 4,000 జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెల చివరి ఆఖరులోపు అంటే జూన్ నెల 10వ తారీఖు ఏదైతే ఉందో 15వ తారీఖు లోపట్నే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు భారీ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులు, ఈ 2 కొత్త పథకాలు మన తెలంగాణలో రిలీజ్ చేసేందుకు ఇంకా సమయం అనేది పట్టచ్చు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు దీనిపైన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్, అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే తెలియజేస్తాను. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.